ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ చేశాడు. ఇక నుంచి ట్రాఫిక్ రూల్స్ మారబోతున్నాయి. సిగ్నల్ జంప్ చేసినా, త్రిబుల్ రైడింగ్ అయినా, రాంగ్ రూట్ అయినా, ఇవన్నీ ఏవైనా ఆటోమేటిక్ చలాన్ పడినప్పుడే కట్ అయ్యే విధంగా ఒక రూల్స్ తేబోతున్నారంటే ఏమంటారు మేడం దీని గురించి? ఇది మహేష్ బాబుని కాపీ చేస్తున్నారు, ఓకే. కాకపోతే ఆ రూల్స్ బయటకు వరకు బాగుంటాయి, మన దేశంలో వచ్చేసే వరకు ఏ సిచ్యువేషన్ లో వాళ్ళు ఎందుకు చేస్తున్నారో కూడా తెలుసుకొని చెయ్యండి, ఓకే. కాదన్నట్లేదు, కానీ దాని వల్ల మనకి ఎంత నష్టం అవుతుంది, ఎంత లాభం వస్తుంది అది కూడా గమనించాలి. కానీ మరీ ఇంతగా స్ట్రిక్ట్ గా చేస్తే మన కంట్రీలో వచ్చేసి అది లాగు అవడానికి ఎవరు సమర్థించరు అనుకుంటున్నారు. అంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇట్లా నిర్లక్ష్యంగా చలాన్లు పడ్డా కూడా కడతలేరు కదా మేడం, చాలా లేటుగా కడుతున్నారు. దానివల్ల సిగ్నల్ జంప్ అనుకూలంగా కడుతున్నారు కదా, వాళ్ళకి అనుకూలంగా కట్టుకుంటున్నారు. ఎందుకంటే ఎవరికి ఆదాయం ఎంత ఉంది తెలియదు కదా, వాళ్ళకు వచ్చినట్టుగా కడుతున్నారు. ఇట్లా ఉంటేనే బెటర్, అంతేగాని ఆన్ ద స్పాట్ అప్పటికప్పుడే అకౌంట్ నుంచి కట్ అవడం అంటే ఇబ్బంది అందరికి. అంటే ఇట్లా ఆటోమేటిక్ కట్ కావడం వల్ల ఒక భయం ఉంటది, అరే డబ్బులు కట్ అయితే నేను సిగ్నల్ జంప్ చేసినప్పుడే, అందుకే సిగ్నల్ జంప్ చేయొద్దు, ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు అనేది ఒక భయం ఏర్పడుతుంది అనేది ప్రభుత్వం చెప్తుంది. అదే, ఇట్ ఈస్ ఫేర్, ఓకే, ఆయన చేస్తున్నారు, కరెక్టే, కాదన్నట్లేదు. కానీ ఎవరు ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఏంటి అనేది తెలియదు కదా, దాన్ని బట్టి చెప్తున్నాను నేను. అలాగా అందరిలో స్ట్రిక్ట్నెస్ వస్తుంది, కాదన్నట్లేదు. కాకపోతే వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ కూడా చూసుకోవాలి. ఇలా చాలా అనబడి తర్వాత కట్టుకోవడం ఇస్ కన్వీనియంట్. రూల్స్ పాటిస్తే అయిపోతుంది కదా మేడం ఇవన్నీ. అదే సిచ్యువేషన్ తెలియదు కదా, ఇప్పుడు రాత్రి 11 o'clock ఉంది, ఆయన తొందరగా వెళ్ళాలి, సిగ్నల్ కోసం అక్కడ వెయిట్ చేస్తుంటుంటే వాళ్ళకి లేట్ అవ్వచ్చు కదా. ఆ డిలే కాకపోవడం వల్ల ఎవరు లేరు అని క్రాస్ చేస్తారు, కానీ అలా క్రాస్ చేసిన దానికి కూడా మీరు చలాన్ వేస్తే ఎంతవరకు సమంజసం అది? అందుకు లేకపోతే ఓల్డ్ రూల్సే బాగున్నాయి, ప్రీవియస్ బెటర్. ఇది కొన్ని రోజులు ఇట్లా పెట్టి మళ్ళీ ఓల్డ్ రూల్స్ పెట్టుకుంటే అది బెటర్, ఇంకా అందరు ఫామ్ లో వచ్చేస్తారు కదా. మహేష్ బాబుది అది ఉంటది కదా, దాంట్లోనే కదా అతను బయట అట్లా అవుతుంది, మన దగ్గర కూడా ఇట్లా స్ట్రిక్ట్ గా పెడితే అందరు చేయరు కదా అనే కదా కాపీ. అది సినిమాలో చెప్పింది రాంగ్ అనట్లేదు, ఆయన టీఆర్పీ కోసం చేసుకున్నారు, కరెక్టే. కానీ సినిమాల్లో వచ్చింది ప్రతిదీ పొలిటీషియన్స్ అలా చేస్తున్నారా? ఫస్ట్ వాళ్ళని స్ట్రిక్ట్ గా ఉండమని చెప్పండి, జనాల మీద కాదు, ప్రజల మీదనే ఎప్పుడు అన్ని. పెరిగేవాడే పెరుగుతున్నాడు, పెరగవాడు పెరగట్లేదు. మరి వాళ్ళంత పర్ఫెక్ట్ గా ఉంటున్నారా? వాళ్ళ స్టాండర్డ్ కి వాళ్ళు ఏమాత్రం ఏమి తీసుకోకుండా కరప్షన్ లేకుండా ఉంటున్నారా? ఫస్ట్ స్టేట్ ని కరప్షన్ ఫ్రీగా అయిన తర్వాత ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. కాకపోతే పెట్టుకోవడం ఇస్ బెటర్ ఆప్షనే.